హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను, చూద్దాం రండి. ఒక గిన్నెలో కొన్ని పాలు తీసుకోవాలి, ఒక 1 లీటర్ వరకు. దాన్ని పై మీద పెట్టేసుకొని బాగా కాగేలాగా కాసుకోవాలి. అవి కాగే కన్నప్పుడు సపరేట్గా కొంచెం పాలు తీసుకొని కొన్ని కాసి చల్లార్చిన పాలల్లో ఇవి కొంచెం పౌడర్ యాడ్ చేసుకొని కలుపు, కస్టర్డ్ పౌడర్. దీనిలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కాగిన పాలలో అయితే గడ్డలు కట్టేస్తుంది పౌడర్ వచ్చేసి, ఇలా అందుకే చల్లార్చిన పాలలో కలుపుకోవాలి. పాలు బాగా వేడవ్వాలి. నేను ఆల్రెడీ ఒకసారి కాసి పెట్టాను, చల్లారిన పాలను మళ్ళీ వేడి చేస్తున్నాను. ఈ పాలు బాగా మరిగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ పాలలో యాడ్ చేసుకోవాలి. దీన్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే కొంచెం మీగడలాగా వచ్చేస్తుంది. ఇలా కొంచెం దగ్గర పడే వరకు, పాలు చిక్కగా అయ్యే వరకు ఉంచుకోవాలి. దీనిలో కొంచెం షుగర్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 కిలో వరకు యాడ్ చేసుకోవాలి. కరిగేంత వరకు తిప్పుకోవాలి. కొంచెం షుగర్ అంతా కరిగిపోయే వరకు ఉంచాలి. ఇలాగే కరిగిపోయాక ఇక స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కొంచెం పక్కన పెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఇలా పక్కన ఫ్యాన్ కింద పెట్టుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి చల్లగా అయ్యే వరకు. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మీగడ కడుతుంది. బాగా చల్లగా ఆరే వరకు ఉంచుకోవాలి. ఇలాగే ఇలా పాలు చల్లగా అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. దానిమ్మ, యాపిల్, అరటిపళ్ళు, ఇంకా వేరే ఏమైనా ఫ్రూట్స్ ఉంటే మీ దగ్గర వేరే కూడా వేసుకోవచ్చు. నేనైతే యాపిల్, దానిమ్మ, అరటిపళ్ళు వేస్తున్నాను.
ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. కాకపోతే అరటిపళ్ళు మాత్రం ముందు కట్ చేస్తే నల్లగా అవుతాయి అని కట్ చేయలేదు. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 అరటిపళ్ళు వరకు వేసుకోవచ్చు. అంటే క్వాంటిటీని బట్టి ఎక్కువ పాలు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొన్ని పాలు ఉన్నాయి కాబట్టి నేను ఒక 5 వరకు వేస్తున్నాను. ఇలా అరటిపళ్ళన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేలాగా. అంతే, తీయని ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయినట్టే. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ అలా పెట్టేసుకొని తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.